చేసి ఎన్నో కమిటీలు వేసి ఎంతో మంది చేసుకొని చేస్తే రాజ్యాంగం వచ్చింది. వచ్చిన రాజ్యాంగాన్ని కూడా మనం పరిస్థితులను బట్టి అమెండ్మెంట్ చేసుకుంటూ వచ్చినాం. ఇది కూడా మనం ఈరోజు తయారు చేసుకుని భవిష్యత్తులో మన అవసరాలను బట్టి అమెండ్ చేసుకుంటాం. ఎట్లెట్లా దీన్ని మనం చట్టబద్ధత కల్పించాలి, భవిష్యత్తులో అమలు చేసేటప్పుడు ఏమేం చేయాలో ఒక పాలసీ డాక్యుమెంట్గా మారుతుంది. ఈ పాలసీ డాక్యుమెంట్ని వాళ్ళు డిఫ్యూజ్ చేయాలని చూస్తున్నారు ఎదురుగున్నోళ్ళు. దయచేసి మిత్రులారా, ఈ అవకాశాన్ని జారవిడ్చుకోకండి. రేపు ఎవరు వస్తారో, ఎవరు పోతారో, ఎవరి ఆలోచన ఎట్లుంటుందో నాకు తెలియదు. ఈరోజు మొండిగా ఎన్ని ఒత్తిళ్ళు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈరోజు చెయ్యాలి రాహుల్ గాంధీ చెప్పింది కాబట్టి చేసినాం. ఈ చేసిన దాన్ని మీరు ఓన్ చేసుకోండి. మీరు ఎవ్వరు కష్టపడాల్సిన లేదు. కష్టం అంతా మేము చేస్తాం. మేము చేసి మీకు తీసుకొచ్చి ఇస్తాం. బలహీన వర్గాలకు ఇదే బైబిల్, ఇదే భగవద్గీత, ఇదే ఖురాన్ అని నేను చెప్పదలుచుకోండి. ఇంతకు మించిన పాలసీ డాక్యుమెంట్ ఈ దేశంలో లేదు. నేను అథెంటిక్గా ఆన్ రికార్డ్ చెప్తున్నా. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి చేయలే. ఇవాళ మనం చేసినాము. నాకు అది గర్వంగా ఉంది. మా నాయకుడు చెప్పింది నేను చేసిన నాకు ఒక సాటిస్ఫాక్షన్. ప్రజా జీవితంలో ఎన్నోసార్లు ఎన్నో ఏళ్ళు ఉంటాం. కాకి కూడా ఎన్నో ఏళ్ళు బతుకుతుంది. ఏం లాభము? ఒక నాయకుడిగా మొదటి సంవత్సరంలోనే ముఖ్యమంత్రి అయినప్పుడు ఇంత పెద్ద సోషల్ రెవల్యూషన్ని నేను అడ్రస్ చేసినానంటే నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ జీవితంలో. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం చేసినావు అని 20 ఏళ్ళ అంటే నేను కులగణన చేసిన అని ఏడైనా తలెత్తుకొని చెప్పగలిగినంత ఒక గొప్ప నిర్ణయాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇది ఆషామాషి నివేదిక కింద, కాగితాల కింద చూడకండి. ఇది బలహీన వర్గాల భావోద్వేగం. ఇది బలహీన వర్గాల భావోద్వేగం. ఈ భావోద్వేగాన్ని నేను గౌరవించి దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి ట్రై చేస్తున్నాం. మీరు అందరూ ఈ విషయం, మిగతా విషయాలలో నాతో విభేదించినా పర్వాలేదు, ఈ విషయంలో మాత్రం మీరు ఉన్నోళ్ళందరూ కలిసికట్టుగా అండగా నిలబడండి. దీన్ని ముందుకు తీసుకెళ్దాము. నాకు ఇది చిత్తశుద్ధితో ముందుకు తీసుకెళ్లడం తప్ప నాకు వేరే లక్ష్యం లేదు. ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, నాయకత్వం రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు తప్పకుండా ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఇందులో ఈ కార్యాచరణలో, ఈ కార్యక్రమంలో ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో భాగస్వాములను చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టినము. చాలా మంది ఇదేదో ఆషామాషి ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ గారు 12 గంటలలో చేసి ఇదే లెక్కలని, కాకి లెక్కలు ఆయన చెప్పాను. ఏ రోజు కూడా అధికారికంగా వారు క్యాబినెట్లో పెట్టడం కానీ, శాసనసభకు వివరాలు ఇవ్వడం కానీ, ప్రభుత్వం ఎక్కడా అధికారికంగా లెక్కలు చూపించలేదు. ఈ రాష్ట్రంలో ఉన్న జనాభానంతా లెక్క కట్టి ఒక కుటుంబం, ఒక వ్యక్తి ఆ వివరాలను దాచిపెట్టుకొని ఎన్నికలు వచ్చినప్పుడు ఆయనకు అవసరమైన విధంగా ఆ సమాచారాన్ని వినియోగించుకొని రాజకీయ ప్రయోజనం పొందేదే తప్ప 10 సంవత్సరాలలో ఆ సమాచారాన్ని పేదల కోసం వినియోగించలేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడైతే ఈ కులగణన చేయాలి, ఈ వివరాలను సేకరించాలనుకున్నప్పుడు వివిధ రాష్ట్రాలలో, ఈ దేశంలో ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాలు ఇందులో ప్రయత్నం చేసినాయి, ఆ ప్రయత్నాలలో విజయం సాధించిన వాళ్ళు ఎవరు, వైఫల్యం చెందిన వాళ్ళు ఎవరు అని స్టడీ చేసి ఒక అధికారుల బృందాన్ని బీహార్, హర్యానా, కర్ణాటక, రాజస్థాన్ వివిధ రాష్ట్రాలకు తిప్పి అధికారుల బృందాన్ని సమాచారాన్ని సేకరించినము. అదేవిధంగా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వీటన్నిటిని పర్యవేక్షించడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, దామోదర్ రాజనరసింహ గారిని, శ్రీధర్ బాబు గారిని, మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారిని, సీతక్కను ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని, ఎందుకంటే